అబ్బా ఏంటి బామ్మ పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం. నోర్మయ్. బాగున్నారా అమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడి పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయమమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం తర్గతం. ఒరే చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాను. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిపాడు బాబు దొరబాబు. ముసలి చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది. నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పెట్టెవర్రా? పాతోళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్ ఈ కొత్త పెట్టేవర్రా? దానికంటే ఇదే బాగుందిరా. అర్రే దీన్ని చూస్తంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా. రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలంటే కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మ ఏమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరం చేశాడు. ఈ ఆశ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే అల్లుడు తెచ్చేసా. తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. జాగ్రత్త కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్ ఆ అమ్మాయి పువ్వులో ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బళ్ళో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడు తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా, గోకడానికే కదరా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త కన్నీరులో నా ఆకర్షణ నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు. ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే దొర బాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది. బయలుదేరు బయలుదేరు. బాబు స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి బాగున్నావా? యాండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని ఈయన గురించి చెప్పాలంటే. మిగతా నేను చెప్పుకుంటావే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే నాకు తెలియని ఫోటో లేదు. దువింగ్ దువింగ్ దువ్వింగ్. Such a beautiful village, no? సత్యం గారిది కాదండి విలేజ్, మా దొరబాబు గారిది. విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక కల్పింగ్ కల్పింగ్ ఫేమస్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్ డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్. ఏం చెప్పా దొరబాబు, కింగ్ నువ్వు. తెలుగులో మాట్లాడుకుందాం. మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి,
ఇవాళ మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి అంతా ఈ బాబు గారు సెలవేనండి. ఉంటానండి. ఉంటాను బాబు గారు. ఈ బాబు గారు పర్వాలేదయ్యా, ఇలా. ఉంటా అండి. బాబు బాగా చేసారా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు ముందు చాలా మంది వస్తారండి. మ్మ్. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్లోకి నేను వస్తాను. దర్బాబు గారు, దర్బాబు గారు, ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. బాగా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు 2 ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేనెందుకు అయ్యో బాబోయ్, అంత మాట అనకండి. మీరు కాకపోతే ఇంకెవరున్నాడు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికే కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సర్లే. అయ్యా అమ్మా, వస్తానయ్యా, వస్తానమ్మా. నువ్వు ఇంటికి వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో. ఆ. ఇక్కడ వర్కౌట్ అయిపోయిందట. ఏం కదా, ఇదిగో గొడుగు తీసుకో. అంత ఎందుకంటే మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది ఏమండి? అయ్యగారు నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఏమైందిరా? పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. తట్టుకోలేకపోతున్నానండి. ఒరేయ్, నువ్వు ఎమోషన్ లో ఏదేదో మాట్లాడదా ఆ. తర్వాత మాట్లాడదా? మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. నువ్వు వెళ్ళరా. అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరంతా కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పిల్లలంతా పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్యగారు. అంతెందుకు, నువ్వు రావే. దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది. మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరే? మా అయ్యగారు. చచ్చిపోతాడు. చెప్పిన పాపం నేను అందుకే అక్కిరాజు లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. వాటర్ కాదు, నువ్వు పర్రా. ఏంట్రా ఇదంతా? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మేము. దూకుడు సినిమాకి రికార్డు కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా. నేనా? ఏంట్రా? మన ఇండియాకి వరల్డ్ కప్ నీ వల్లే వచ్చిందంట కదా. మీకెవరు చెప్పారు? ఊరిలో అందరూ చెప్పుకుంటున్నారులే. చెప్పుకుంటున్నారులే. తప్పండి. దొరబాబు గారు, ఏంటే? ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేటర్ మొత్తం లీక్ అయిపోయినట్టుంది. ఎవరు ఆడుకుంటా? అరే మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ వేస్తారా అండి? వద్దులేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి. మీకొక్కళ్ళకే. సరే, నేను వెళ్ళొస్తారండి. ఆయ్. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తెంగా, ఆ దొరబాబు గడి కంటే మనకి ఏది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా ఎగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? ఎల్లెళ్ళు దోలు తిరిపోద్దు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారు తెగ ట్రైలింగ్ చేస్తున్నట్టుగా. అరే కొత్తం, ఆ దొరబాబు గడి కంటే మనకేటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి. మావాడు బొంగండి. ఆడెదవా
మా వాడు ఎదవన్నారు ఎదవా. విన్నావా ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లెబ్బాయి గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్ లేడీస్ నడిపిస్తున్నావేంటి? మగాళ్ళని నేర్పిస్తే ఏరుగా అనుకుంటారని. అవునా? ఈ దొరబాబు గాడు ఉన్నూళ్ళో ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గాడు ఎంత ఫీల్ అవుతాడు చూసావరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పలో పుట్టిన ముత్యంలో చూడాలరా. అయ్యి బాబోయ్. కేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. క్యాచ్ చేసినట్లేదు. ఎదవలని ఆడది కనిపించిందంటే చాలు బెల్లం చుట్టూ ఏగల్లా ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దూరం తలిచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి కథ క్లైమాక్స్కి వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవ్వడూ ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే ఎర్రగా తీసేది మీరు కాదు, నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారనుకో ఫిష్కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా. ఇప్పుడు చెప్తాను వినుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది. హాయ్. హాయ్. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా? నేను చెప్తా. రేయ్ రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవడం తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు స్వప్న